వెల్కమ్ టు టైమ్ 9 టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ప్రస్తుతం ఇండియాలోనే నంబర్ 1 దర్శకుడుగా కొనసాగుతున్నది రాజమౌళి గారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మహేష్ బాబుని హీరోగా పెట్టి పాన్ వరల్డ్లో ఓ భారీ సినిమాను కూడా తీయడానికి రెడీ అయిపోయారు రాజమౌళి గారు. అయితే ప్రస్తుతం ఇండియాలో కూడా ఏ దర్శకుడు సాధించలేనటువంటి రికార్డులను కూడా విజయాలను కూడా ఇప్పటికే ఆయన సాధించిన విషయం మనందరికి తెలిసిందే. ఎంట గెలిచి రచ్చ గెలవమన్నారు మన పెద్దలు. అయితే మొదట మాతృభాషలో వరుసగా సక్సెస్లు సాధించినటువంటి రాజమౌళి గారు ఆ తర్వాత పాన్ ఇండియాలో కూడా తన సత్తా చాటుతున్నాడు. రాజమౌళి అంటేనే తెలుగు సినిమా అనే ఒక రేంజ్ను కూడా తీసుకెళ్ళినటువంటి మార్కు వేసేసారు మన ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు అభిమానులు. అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఇతర భాషలకు సంబంధించిన వారు కూడా రాజమౌళి పేరును పక్కాగా పఠిస్తూనే ఉంటారు. ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు రాజమౌళి గారు. ఇక రాజమౌళి డెసిషన్ ముందు సక్సెస్ అనేది చాలా చిన్నదిగా అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాంటి కథలతో అయినా చిన్న చిన్న ఎలిమెంట్స్తోనైనా సినిమాను తీయగల సమర్థుడైన ఈగ, మర్యాదరామ లాంటి సినిమాలు అందుకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇక సినిమాల విషయంలో మొదటి నుంచి చివరి వరకు కూడా చాలా కష్టపడి మరి ఆ సినిమాను సక్సెస్ చేసే దిశగా ముందుకు దూసుకెళ్తూ ఉంటాడు రాజమౌళి. అందుకోసమే రాజమౌళి సినిమాలు ప్రొడక్షన్ చేయడానికి నిర్మాతలైనా ఎలాంటి హీరోలైనా ఏ చిన్న పాత్రనైనా సరే చేయడానికి పోటీ పడుతూ ఉంటారు మన నటీనటులు. ఇక ఇదిలా ఉంటే సింహాద్రి సినిమా తర్వాత రాజమౌళి ఎన్టీఆర్తో ఓ భారీ గ్రాఫికల్ సినిమా చేయాలనేసి కూడా అనుకున్నాడట. దానికి గరుడ అనే టైటిల్ కూడా అప్పుడు ఫిక్స్ చేసినట్టుగా కూడా అప్పట్లో కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు అటువంటి పరిస్థితులు, ఆ వార్తలు విన్నటువంటి ప్రజలు ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సినిమాకి అంటే ఆ గరుడ సినిమాకి సంబంధించి చూసినట్లయితే అది అప్పట్లో 50 కోట్లకు బడ్జెట్ అవుతుందనేసి కూడా, ఆ బడ్జెట్ హెవీ అవుతుందనేసి అప్పట్లో రాజమౌళి భావించారట. మరి రాజమౌళి ఆ సినిమాలు అప్పట్లో అంత బడ్జెట్ పెట్టేటువంటి సినిమాలు ఏవి ఉండేవి కాదు. ఎందుకంటే సింహాద్రి టైంలో అంత బడ్జెట్ పెట్టాలంటే నిర్మాతలు కూడా సంకోచించేవారు. కానీ ఇప్పుడు రాజమౌళి మళ్ళీ ఆ సినిమాను కోట్ల డబ్బులను వసూలు చేయగలదనేసి ఒక నమ్మకం అయితే ఆయనకు ఉంది. కాబట్టి ఒక చిన్న డైలామాలో కూడా ఇప్పుడు ఆ సినిమాను మళ్ళీ పట్టాలెక్కించాలనేసి కూడా చూస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దాంతోనే ఆ సమయంలో ఆ స్క్రిప్ట్ను కూడా సినిమాగా చేయడం కరెక్ట్ కాదనేసి అప్పట్లో ఆయన భావించారట. ఇప్పుడు అప్పుడు పక్కన పెట్టినటువంటి స్క్రిప్ట్ని ఇప్పుడు మళ్ళీ తెరమైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారనేసి కూడా తెలుస్తుంది. అందుకని మళ్ళీ ఎన్టీఆర్ హీరోగా యమదొంగ సినిమా గ్రాఫికల్ ఓరియంటెడ్గా ఆ సినిమా తెరకెక్కించిన విషయం మనకు తెలుసు. అయితే ఇక ఈ సినిమా ఆ సినిమాలో అంటే అప్పుడు ఆ సినిమాను తీయాలనుకున్నారు కాబట్టి గరుడని, ఇప్పుడు ఎన్టీఆర్తో యమదొంగలో మంచి గ్రాఫిక్ వాడారు కాబట్టి ఇక ఈ సినిమా వాడకం పైన కూడా ఈ సినిమాలో కూడా గ్రాఫిక్స్ బేస్ చేసుకుని రాజమౌళి చేసినటువంటి మగధీర సినిమాలో కూడా అవుట్ అండ్ అవుట్గా పూర్తిగా గ్రాఫిక్స్ను వాడి సినిమాను సక్సెస్ చేయడంలో ప్రధానమైనటువంటి పాత్రను కూడా పోషించారు రాజమౌళి. ఇక అప్పటి నుంచి వరుసగా గ్రాఫిక్స్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నటువంటి రాజమౌళి ఇప్పుడు పెండింగ్లో పడినటువంటి గరుడ సినిమాను కూడా ఇప్పటి వరకు కూడా పట్టాలు ఎక్కించలేకపోయాడు. ఇప్పుడు గరుడ కనుక అంటే ఇప్పుడు కనుక ఈ సినిమా అంటే ఏదైతే గరుడ సినిమా తీస్తే అది ఎన్టీఆర్తో చేస్తాడా లేక మరో హీరోతో చేస్తాడనే విషయంలో ప్రస్తుతం ఆయన కొంత ఆ ఆలోచనలు కొంత గోప్యంగా ఉంచారనేసి కూడా మొదటి నుంచి కూడా ఎన్టీఆర్కి రాజమౌళికి ఉన్నటువంటి ర్యాప్ అందరికి తెలిసిందే. కాబట్టి ఖచ్చితంగా ఎన్టీఆర్తోనే చేసే అవకాశం ఉన్నాయనేసి కూడా కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. పట్టాలెక్కితే ఎన్టీఆర్ గారితోనే చేస్తారా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్లో గరుడ వస్తుందా రాదా, లేకపోతే మరి హీరో అయితేనే చేస్తారా లేదనేది కూడా చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎన్టీఆర్ గారు రాజమౌళి గారు అభిమానులైనట్లయితే వీరికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం మా టైమ్ 9 టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.